10వ తరగతి సాంఘిక శాస్త్రం 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. వాతావరణం లేదా వెదర్ అనగానేమి? ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులు. శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అనగానేమి? ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు అనగా 30 సంవత్సరాలు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులు. సంవత్సరాన్ని కాలాలుగా దేనిని ఆధారం చేసుకుని విభజిస్తారు? శీతోష్ణ స్థితిలో ఏర్పడే క్రమం. క్లిమాటోగ్రాఫ్లు అనగానేమి? శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన అంశాలు అయిన ఉష్ణోగ్రత, వర్షపాతాలలో గల అత్యధిక అత్యల్ప స్థాయిలను చూపించే గ్రాఫ్లు. వాతావరణంలోని అంశాలు ఏవి? ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలి వేగం, గాలిలో తేమ, వర్షపాతం. వర్షపాతం వాతావరణంలోని అంశము. ఈ వాక్యము సరైనదా కాదా? సరైనది. శీతోష్ణ స్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలు: 1 అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం. 2 భూమికి నీటికి గల సంబంధం. 3 భౌగోళిక స్వరూపం అనగా ఎత్తు. 4 వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి? తగ్గుతూ ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి అనే అంశాన్ని ఆధారం చేసుకుని భూమిని ఎన్ని ప్రాంతాలుగా విభజించారు? 3 ప్రాంతాలు. అవి: 1 ఉష్ణ ప్రాంతాలు, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి. 2 ధ్రువ ప్రాంతాలు, ధ్రువాలకు దగ్గరగా ఉన్నవి. 3 సమశీతోష్ణ ప్రాంతాలు, భూమధ్య రేఖకు ధ్రువాలకు మధ్యలో ఉన్నవి. ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద. భారతదేశం దక్షిణ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటానికి కారణం. భారతదేశంలో దక్షిణ ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉండటం. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? 8 నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశాన్ని 2 సమభాగాలుగా చేస్తున్న రేఖ కర్కట రేఖ. భారతదేశంలో కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతం ఏ శీతోష్ణ మండలంలో ఉంది? ఉష్ణమండలంలో ఉంది. భారతదేశంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం ఏ మండలంలో ఉంది? సమశీతోష్ణ మండలంలో ఉంది. ఒక ప్రదేశంలో సూర్యరశ్మి ఎంత గ్రహించబడుతుంది, తిరిగి ఎంత ప్రసరించబడుతుంది అనేది ఈ అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఉపరితలం తీరు. ఏ ఉపరితల తీరు ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి? బాగా పచ్చదనం, చెట్లు ఉండే ప్రాంతాలు. ఏ ఉపరితలం తీరు ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని తిరిగి వాతావరణంలోకి ప్రసరిస్తాయి? మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు. భూమి వేడెక్కే విధానం. తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. సముద్రాలు వేడెక్కే విధానం. చాలా నిదానంగా వేడెక్కుతాయి, నిదానంగా చల్లబడతాయి. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్ర ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల ఏర్పడే ఫలితాలు: 1 పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. 2 వేసవి శీతాకాలం ఉష్ణోగ్రతలో అంతగా తేడా ఉండదు. సమశీతోష్ణ స్థితి అనగా వేసవి శీతాకాలం ఉష్ణోగ్రతలలో లేదా పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండని స్థితి. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ప్రతి 1000 మీటర్లకు ఎంత చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది? 6.4 డిగ్రీల సెల్సియస్. మైదాన ప్రాంతాల్లో కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అవును.
మైదాన ప్రాంతాల్లో కంటే కొండలు పర్వతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటానికి గల కారణం ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడం. కొడైకెనాల్ ఉదకమండలం ఈ పర్వతాలలోని భాగాలు. పశ్చిమ కనుమలు. కొడైకెనాల్ ఉదకమండలం వంటి ప్రాంతాలు ప్రసిద్ధ వేసవి విడితిలుగా పేరు పొందడానికి గల కారణం ఎత్తైన పర్వతాలలో ఉండటం. ఉత్తరార్ధగోళంలో దేని వలన శాశ్వత పవనాలు ఏర్పడతాయి? ఉప అయన రేఖ అధిక పీడనం వల్ల. ప్రపంచ పవనాలు ఎన్ని రకాలు? 3 రకాలు. 1 వాణిజ్య పవనాలు, 2 పశ్చిమ పవనాలు, 3 ధ్రువ పవనాలు. వాణిజ్య పవనాలు పశ్చిమం వైపునకు వేస్తాయి. పశ్చిమ పవనాలు తూర్పు వైపునకు వేస్తాయి. ధ్రువ తూర్పు పవనాలు పశ్చిమం వైపునకు వేస్తాయి. వాణిజ్య పవనాలు ఎక్కడ వేస్తాయి? ఉష్ణమండలాల్లో వేస్తాయి. పశ్చిమ పవనాలు ఎక్కడ వేస్తాయి? సమశీతోష్ణ మండలాల్లో వేస్తాయి. ధ్రువ పవనాలు ఎక్కడ వేస్తాయి? ధ్రువ ప్రాంతాల్లో వేస్తాయి. వాణిజ్య పవనాలను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ అన్నది ఏ భాషా పదం? జర్మన్ భాషా పదం. ట్రేడ్ అన్న పదానికి అర్థం ట్రాక్ అని అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. భారతదేశం ఏ పవనాల మేఖలలో ఉంది? శుష్క ఈశాన్య పవనాల మేఖల లేదా వ్యాపార పవనాల మేఖలలో ఉంది. భారతదేశ శీతోష్ణ స్థితి ఏ ఉపరితల వాయు ప్రవాహం వల్ల కూడా ప్రభావితం అవుతుంది? జెట్ ప్రవాహాలు. జెట్ ప్రవాహాలు ఎక్కడ వేస్తాయి? నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో వేస్తాయి. జెట్ ప్రవాహాల వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు? 110 కిలోమీటర్లు. జెట్ ప్రవాహాల వేగం శీతాకాలంలో గంటకు ఎన్ని కిలోమీటర్లు? 184 కిలోమీటర్లు. తూర్పు జెట్ ప్రభావం ఎక్కడ ఏర్పడుతుంది? 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద. జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత ఏ విధంగా ప్రభావితం అవుతుంది? చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలు చల్లబడతాయి. జెట్ ప్రవాహాల ఫలితం ఇవి ఏ ప్రాంతంలో వేస్తాయో అక్కడ ఉష్ణోగ్రత చల్లబడి అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి గణనీయంగా తగ్గుతాయి? నవంబర్ మధ్య నుంచి. శీతాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటానికి కారణమైన అంశాలు: 1 గాలిలో తక్కువ తేమ శాతం, 2 చల్లటి గాలులు. పశ్చిమ విక్షోభాలు అనగా మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు. ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షంకి కారణం అయ్యేవి పశ్చిమ విక్షోభాలు. రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకు ఏ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది? పశ్చిమ విక్షోభాలు కారణంగా వచ్చే వర్షం. భారత భూభాగం నుంచి సముద్రం మీదకు వచ్చే ఈశాన్య గాలులు ఏ విధంగా ఉంటాయి? పొడిగా ఉంటాయి. భారత భూభాగం నుంచి సముద్రం మీదకు వచ్చే ఈశాన్య గాలులు దేనివల్ల తమిళనాడులోని తీర ప్రాంతంలో వర్షమును ఇస్తున్నాయి? బంగాళాఖాతం దాటే క్రమంలో కొంత తేమను గ్రహించటం వల్ల. లూ పవనాలు అనగా పొడిగా వేడిగా ఉండే ఉత్తరాది మైదానాలలో వీచే స్థానిక పవనాలు. వేసవి ముగిసే సమయంలో దక్కను పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో ఇవి దేనికి దోహదం చేస్తాయి? మామిడి, ఇతర పండ్లు త్వరగా పండటానికి. తొలకరి జల్లులను ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఏమని పిలుస్తారు? మామిడి జల్లులు అని అంటారు. పాఠ్యాంశంలోని తరువాయి భాగం ఋతుపవనాల ప్రవేశం. కాలానుగుణంగా గాలుల దిశ మారడానికి అరబ్బు వర్తకులు పెట్టిన పేరు మాన్సూన్. మాన్సూన్ అనగా ఋతుపవనాలు. ఋతుపవనాలు ఎక్కడ ఏర్పడతాయి? ఉష్ణ ప్రాంతంలో 20 డిగ్రీల ఉత్తర అక్షాంశాల నుంచి 27 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి.
ఏ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖకు అల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళ్తాయి? ఆగ్నేయ ఋతుపవనాలు. ఋతుపవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వైపు ఎక్కడ నుంచి పయనిస్తాయి? భూమధ్య రేఖ దాటిన తరువాత నుంచి. భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలోని ఏ భూభాగం మీద ప్రత్యేకించి అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది? మధ్య భారత గంగా నది మైదాన ప్రాంతం మీద. భారత భూభాగంతో పాటు ఏ పీఠభూమిపై కూడా బాగా వేడెక్కి బలమైన వాయు ప్రవాహాలు ఏర్పడతాయి? టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమిపై ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది? 9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడుతుంది. భారత ద్వీపకల్పం నైరుతి ఋతుపవనాలను ఎన్ని శాఖలుగా విభజించింది? 2 శాఖలు. 1 అరేబియా శాఖ, 2 బంగాళాఖాతం శాఖ. అరేబియా సముద్రం శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఏ దిశగా కదులుతోంది? ఉత్తర దిశగా కదులుతుంది. బంగాళాఖాతం శాఖ ఏ విధంగా కదులుతుంది? బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది. ఋతుపవనాల ఆరంభం అనగా ఋతుపవన శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకోవటంని ఋతుపవన ఆరంభంగా పిలుస్తారు. భారతదేశంలో ఋతుపవనాల వల్ల ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది? పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతం. నైరుతి ఋతుపవనాల వల్ల తమిళనాడులోని కోరమాండల్ తీరంలో ఎందుకు అంతగా వర్షం కురవడం లేదు? 1 అరేబియా సముద్ర శాఖకు వర్షఛాయా ప్రాంతంలో ఉండటం వల్ల. 2 బంగాళాఖాత శాఖకి సమాంతరంగా ఉండటం వల్ల. అక్టోబర్ వేడిమి అనగా తిరోగమన ఋతుపవనాల సమయంలో అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం ఉక్కబోతగా ఉండటం. నవంబర్ ఆరంభం నాటికి భారతదేశంలో ఏ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది? బంగాళాఖాతంలో. కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం దేనివల్ల సంభవిస్తుంది? తుఫానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. పాఠ్యాంశంలో తరువాయి భాగం. భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితిలో మార్పు. మండుతున్న గోళం నుంచి భూమి ఏర్పడుతున్న క్రమంలో వెలువడిన వాయువులు పూర్తిగా రోదస్సులోకి తప్పించుకుపోలేకపోవడానికి గల కారణం భూమి గురుత్వాకర్షణ శక్తి. భూమి గురుత్వాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచడం వల్ల భూమి చుట్టూ ఏర్పడినటువంటి పొరను ఏమంటారు? వాతావరణం. వాతావరణంలోని వాయువులు ఏవి? ముఖ్యంగా 3 ముఖ్యమైన వాయువులు. 1 సమస్త ప్రాణికోటికి జీవనాధారమైన ఆక్సిజన్. 2 సూర్యుని అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర. 3 మొక్కలు వినియోగించుకునే నత్రజని. వాతావరణం చేసే ముఖ్యమైన పనుల్లో 1 భూమి మీద సమాన ఉష్ణోగ్రతను నిలిపి ఉంచటం, అనగా పగటిపూట మరీ వేడెక్కకుండా రాత్రిపూట పూర్తిగా చల్లబడకుండా ఉష్ణోగ్రతలను సమస్థాయిలో నిలిపి ఉంచుతుంది. వాతావరణం భూమిపైన సమాన ఉష్ణోగ్రతలను నిలిపి ఉంచడాన్ని ఏమంటారు? హరిత గృహ ప్రభావం. భౌమ్య చరిత్రలో దీర్ఘకాలం ఉన్నటువంటి శుష్క యుగాలు ఏవి? కేంబ్రియన్, డెవోనియన్, పర్మియన్ మొదలగునవి. భూమి యొక్క చరిత్రలో ఉన్నటువంటి శీతల యుగాలు ఏవి? ఆర్దోవిసియన్, కార్బోనిఫెరస్, ప్లీస్టోసీన్ మొదలగునవి. భూమి యొక్క ఉష్ణ శీతల పరిస్థితుల్లో భూమి వేడెక్కడానికి, ఆధునిక కాలంలో భూమి వేడెక్కడానికి గల తేడా ఏమిటి? ఇంతకుముందు భూమి వేడెక్కిన లేదా చల్లగా ఉండటం అనే పరిస్థితులు చాలా దీర్ఘకాలంకు సంబంధించినవి. దానివల్ల మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారటానికి సమయం దొరికేది. కానీ నేడు భూమి వేడెక్కే విధానం వినాశకర మార్పులకు దారితీస్తుంది. ఎప్పటి నుంచి భూమి తొందరగా వేడెక్కుతుంది?
పారిశ్రామిక విప్లవం తరువాత నుంచి. ప్రస్తుతం భూమి వేడెక్కడం అనేది మానవ చర్యల కారణంగా జరుగుతుంది కాబట్టి దీనిని ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞానం ఎక్కడ పెద్ద మొత్తంలో మీథేన్ ఉందని కనుగొన్నారు. శాస్త్రజ్ఞులు ఎక్కడ పెద్ద మొత్తంలో మీథేన్ ఉందని కనుగొన్నారు. ఉత్తర అక్షాంశాల వద్ద గడ్డకట్టిన టంట్రాల కింద, ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద. గ్లోబల్ వార్మింగ్లో మీథేన్ యొక్క పాత్ర ఏమిటి? ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ గడ్డకట్టిన మంచు మరింతగా కరుగుతుంది. ఫలితంగా టండ్రా మంచు కింద ఉన్న మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. దీని వలన భూమి మరింత వేడెక్కుతుంది. పర్యవసానంగా మంచు మరింత కరుగుతుంది. ఫలితంగా మరింత మీథేన్ విడుదలవుతుంది. చివరికి ఇది ఒక విషవలయంగా నిరంతరం భూమి వేడెక్కే పరిస్థితికి తీసుకువస్తుంది. హరిత గృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే ఏ వాయువు మరింత శక్తివంతంగా పనిచేస్తుంది? మీథేన్ వాయువు. హరిత గృహ వాయువు ఉద్గారాలు తగ్గించడానికి ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతర ప్రభుత్వ సంఘం IPCC ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2013లో IPCC సమావేశం ఎక్కడ జరిగింది? పోలాండ్లోని వార్సాలో జరిగింది. శిలాజ ఇంధనాల వినియోగంపై అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన ఏమిటి? శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి జరిగిందని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయనే భయంతో కోల్కతాలోని ఏ ప్రాంతాన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి 200 గ్రామీణ కుటుంబాలు ఖాళీ చేయించడానికి కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తోంది. నోనడంగా ప్రాంతాన్ని. నోనడంగా ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాల వారు ఎవరు? ఐలా పెను తుఫాను కారణంగా 2009లో సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో పని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబాల వారు. గ్లోబల్ వార్మింగ్ పర్యవసానాలు: సగటు ఉష్ణోగ్రతలు పెరగటం, ఫలితంగా సముద్ర మట్టాలు పెరగటం. 2. వర్షపాతం రీతిలో మార్పులు. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో అల్ప వర్షపాతం, అనగా కొన్ని సంవత్సరాల్లో అధిక వర్షపాతం లేదా కొన్ని సంవత్సరాల్లో కరువులు, అనగా కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొన్ని ప్రాంతాల్లో కరువులు ఏర్పడతాయి. హిమాలయాలలోని పర్వతాలు వేగంగా కరగటం వల్ల చేపల ప్రాంతం ప్రభావితమయ్యి చేపలు పట్టేవారి జీవనోపాధులు ప్రభావితమవుతాయి. ఇంకా సముద్రాలలో ఉన్నటువంటి అనేక దీవులు సముద్ర మట్టాలు పెరిగి మునిగిపోయే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఉన్నటువంటి ఏమైనా పొరపాట్లు కాక దొరికినట్టు ఉంటే సహృదయంతో మన్నించగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.